తెలంగాణలో మరోసారి భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఒకవైపు శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో దాదాపు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు. మరోవైపు బహదూర్గూడలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు. ఏసీబీ విచారణ వరకు వెళ్లడం, మరోవైపు భారీ పోలీసుల బందోబస్తుతో రైతులను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల అరెస్టులు. శంషాబాద్లో అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ భూముల వివాదం వెనుక ఉన్న కథేంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాంతం. ప్రభుత్వ భూముల చుట్టూ నెలకొన్న వివాదం. పెద్దషాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 172 నుంచి 180 వరకు ఉన్న 94.73 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండానే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ సొసైటీ వైస్ చైర్మన్ కీలక పాత్ర పోషించాడని, తనకు ప్రభుత్వ మద్దతు ఉందంటూ రెవెన్యూ అధికారులను ప్రభావితం చేశాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన తహసీల్దార్ అదే భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునే అధికారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే CCLA పరిధిలో ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ అధికారాన్ని పక్కన పెట్టి తహసీల్దార్ ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇదే కాదు, ఈ 94.73 ఎకరాల భూమితో పాటు మరో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఫైల్ సిద్ధమైందన్న సమాచారం సంచలనం సృష్టిస్తుంది. మొత్తంగా 270 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీని విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులపై ఏసీబీ సర్వే నెంబర్లు 28, 68లో ఉన్న సుమారు 650 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా హైడ్రా రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగి ఉదయం నుంచి గ్రామంలో భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది పోలీసులు మోహరించి గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిరసన తెలిపిన రైతులను, గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు మహిళలను కూడా బలవంతంగా తరలించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతు తెలిపేందుకు అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం కావాలనే రైతుల భూములను స్వాధీనం చేసుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వ భూములను రక్షించేందుకే చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు 1000 కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు, మరోవైపు 650 ఎకరాల భూమి స్వాధీనం వివాదం. ఈ రెండు అంశాలు ఇప్పుడు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఏసీబీ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి? కోర్టు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ప్రభుత్వం అధికారుల నుంచి ఎలాంటి విచారణ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.